ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వీడియోలో మనము కలర్ బ్లైండ్నెస్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ ఏదైనా డిఫెన్స్ ఉద్యోగం అప్లై చేసినప్పుడు, డిఫెన్స్ ఉద్యోగానికి మనం ప్రయత్నం చేసినప్పుడు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. మెడికల్లో భాగంగా మనకు కలర్ బ్లైండ్నెస్ అంటే ఈ విధంగా బుక్ ఉంటుంది. ఇవన్నీ నంబర్స్ అవన్నీ చెప్పాల్సి ఉంటుంది. కలర్ బ్లైండ్నెస్ అంటే దృష్టి లోపం కాదు, ఏదన్నా కొన్ని కలర్స్ కనిపించకపోవడము. కొంతమంది స్టూడెంట్స్కు ఎల్లో కలర్ కనిపించదు, కొంతమందికి రెడ్ కలర్ కనిపించదు, కొంతమందికి గ్రీన్ కలర్ కనిపించదు. ఇది జెనెటిక్ ప్రాబ్లం. కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకు డిఫెన్స్లో ఎలిజిబిలిటీ ఉండదు. ఎవరైతే కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉంటుందో డిఫెన్స్లో అనేది తీసుకోవడం అనేది ఉండదు, దీనికి ట్రీట్మెంట్ ఉండదు. ఇది జెనెటిక్ ప్రాబ్లం. ఒకవేళ కలర్ బ్లైండ్నెస్ ఉన్న పిల్లలు డిఫెన్స్కు ఎలిజిబుల్ కాదు. దీనికి సంబంధించిన టెస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్ 12, ఈ నంబర్ 8, ఈ నంబర్ 9. ఈ విధంగా అన్ని కలర్స్ చెప్పాల్సి ఉంటుంది. ఈ నంబర్ 29, నంబర్ 57. ఈ విధంగా నంబర్స్ ఉంటాయి. కంటిన్యూగా కొన్ని వేస్ ఉంటాయి. వే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అయింది అనే నంబర్స్ వే ఉంటుంది. ఈ విధంగా ముందుగా డిఫెన్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు అన్ని టెస్టులు చేసుకొని, అంటే ఇప్పుడు మేము మా తేజస్లో అడ్మిషన్ కావాలంటే ఫిజికల్గా టెస్ట్ చేస్తాము, మెడికల్కి సంబంధించిన ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది టెస్ట్ చేసి ఓకే ఉంటే తీసుకుంటాము. కాబట్టి ఎవరైతే డిఫెన్స్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ మీరు ముందుగా కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత జాయిన్ అయితే మీకు ఇబ్బంది అనేది ఉండదు. కొన్ని సందర్భాలు అంటే ఆర్మీ వెళ్ళినప్పుడు, ఎయిర్ ఫోర్సు, నేవీ వెళ్ళినప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత అంటే ఎటువంటి రెస్ట్ లేకుండా, ఎటువంటి ఫుడ్ లేకుండా బాగా స్టెయిన్ అయినప్పుడు కొన్ని కలర్స్ చెప్పలేకపోతారు. మళ్ళీ మీరు రిలాక్స్ అయ్యి మంచిగా ఒక 1-2 డేస్ తర్వాత చెప్పగలుగుతారు. అంటే అది రెస్ట్ చేసుకొని ఎటువంటి ఎనర్జీ లేనప్పుడు 1-2 కలర్స్ చెప్పకుండా ఆ విధంగా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ మీకు ప్రాబ్లం లేకపోతే మీరు ప్రాక్టీస్ చేసుకొని ఈ బుక్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు అన్నీ చెప్పగలుగుతారు. వాస్తవంగా నిజంగా మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే మాత్రం ఎటువంటి అవకాశం ఉండదు. ఎయిర్ ఫోర్సు, నేవీ కానీ ఎనీ పోలీస్ జాబ్స్, డిఫెన్స్కు సంబంధించిన, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ జాబ్స్ అయినా కానీ మీకు ఇది ఒకసారి టెస్ట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేము మా తేజస్లో ఎవరైనా అడ్మిషన్ కావాలంటే ముందుగా టెస్ట్ చేసి అన్నీ ఓకే ఉంటేనే తీసుకోవడం జరుగుతుంది. నేను ఒక 2 మెంబర్స్ స్టూడెంట్స్ రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ వేరే కాలేజీలో కోచింగ్ తీసుకున్నారు, కానీ వాళ్ళు చూడలేదు వాళ్ళకు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విద్యార్థులకు ఇబ్బంది కావాలనే ఉద్దేశంతో నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. ఇలాంటి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కంటిన్యూ తెలుసుకోవడానికి మా తేజస్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నోటిఫికేషన్స్ కానీ మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ అన్ని విషయాలు నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.